Welcome back to my channel, Learning Continues. So, Yodan, good evening. గుడ్ ఈవినింగ్ భయ్య. సో, ఏంది సిలబస్ అంటే సిలబస్ ఏంటిది? ఒడిసిన ముచ్చట. ఒడిసిందా ముచ్చట? ముచ్చట ఒడిసింది కదా, అందుకోసమే టైటిల్ పేరు ఒడిసిన ముచ్చట అని పెట్టినాం. నీకు ఒడవలే అనిపిస్తుందా? ఎక్కడ వచ్చింది? జడ్జిమెంట్ వస్తే ఒడిచినట్టు. అది ఓకే, కానీ మొత్తానికైతే హియరింగ్స్ అయిపోయినాయి కదా ఇప్పటి వరకు. హియరింగ్ అయిపోయింది, కానీ ఒక్క కౌన్సిల్ మాత్రము ఇంకో నెక్స్ట్ హియరింగ్ అడిగితే నథింగ్ డూయింగ్, మీదేమన్నా ఉంటే రిటర్న్ సబ్మిషన్ ఇవ్వండి మండే లోపు అని చెప్పింది. సో మొత్తానికి ఈ రోజుకైతే మొత్తం హియరింగ్స్ అయిపోయినాయి. ఇక ఏం హియరింగ్స్ లేవు. ఫస్ట్ ఇంకేం లేవు. అయితే నువ్వు అన్నది ఏంటంటే మండే రోజు లాస్ట్ లో మెల్క ఎక్కడ పడిందంటే ఆయన ఎవరు ఏ సార్ అయినా లీగల్ ఎల్ రవిచంద్ర గారి ఆవిడ ఉన్నది కదా అమ్మాయి, ఆ లాయర్, ఆమె లాస్ట్ మినిట్ లో వచ్చి హియరింగ్ కి టైం అడిగింది మళ్ళీ మండే. సో మండే టైం అడిగితే మన సుజయ్ పాల్ ఏమన్నారంటే, సార్ మేము హియరింగ్ కి టైం ఇవ్వము, ఇన్ని రోజులు ఇచ్చాం కదా, మీరు కావాలంటే మీరు ఏదైనా సబ్మిట్ చేస్తే మండే వరకు రిటర్న్ సబ్మిషన్ చేయండి అని అన్నారు. మండే వరకు. సో మండే వరకు ఇంకా హియరింగ్స్ ఏం లేవు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నో హియరింగ్స్, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద జడ్జిమెంట్. మండే వరకు వాళ్ళు ఎల్ రవిచంద్ర గారు రిటర్న్ సబ్మిషన్ చేస్తారు. దేని గురించి రిటర్న్ సబ్మిషన్? అయితే ఈయన ఏమన్నా చెప్పాలనుకుంటే ఓకే, ఆయనకు ఉన్నాయి అట్లా. ఎందుకంటే రిటేషన్ ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. ఓకే, ఎవరెవరైతే అడిగారో. సో ఐ థింక్ మండే రిటర్న్ సబ్మిషన్ రాగానే ఇంకా ఆ వీక్ లో వస్తా అనుకుంటా కదా. యూజువల్ గా సుజయ్ పాల్ గారు జల్దీ ఇస్తారు కదా. ఇప్పుడు మండే లెట్స్ సే మండే అనుకుంటున్నా కానీ వాళ్ళు ఈ వీక్ లో ఇచ్చేస్తారు. వాళ్ళు ఈ రిటర్న్ సబ్మిషన్స్ అయితే ఐ థింక్ ఈ వీక్ లో ఇస్తారు. కానీ సరే, డెడ్ లైన్ మండే ఉంది కాబట్టి ఈయన మండే వరకు ఎప్పుడు వస్తా చెప్పలేము, ఎందుకంటే మధ్యలో క్రిస్మస్ ఉందిగా. అదొకే అబ్బా, కానీ ఇప్పుడు మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మండే వరకు అయితే రాదు. మండే వరకు రాదు, నెక్స్ట్ వీక్ లోనే రావాలా. మండే తర్వాతనే మనం లేకుంటే జనవరి ఫస్ట్ వీక్, ఆ 5 వీక్. సో అది మ్యాటర్. సో మనం ఇద్దరం కోర్టులో కూర్చున్నప్పుడు ఎట్లా అనిపించింది మనకి? మంచిగా ఉండే కదా. అయితే సుధీర్ సార్ చాలాసేపు మాట్లాడారు, గట్టిగా ఇచ్చారు. కానీ జడ్జి మాట్లాడే టైం ఇవ్వట్లేదు, ఎందుకంటే ఏ పాయింట్ కూడా రిపిటేటివ్ అనిపించినా పొద్దున కూడా అదే చెప్పిండు. జడ్జి సార్ ఏమన్నారంటే, పొద్దున పూట కూడా మీరు రిపీట్ చేయకండి, మాకు తెలిసినవి మీరు చెప్పకండి, కొత్త పాయింట్ ఉంటే చెప్పండి అని. ఈరోజు మంచిగా అనిపించింది ఏంటంటే, సుజయ్ పాల్ అందరినీ ఇంకా ఎవరైనా ఉన్నారా చదివింపులు ఉన్న వాళ్ళు ఉంటే చెప్పండి అన్నట్టు అందరిని అడిగారు సార్, గుర్తుందా? అండ్ అవును భయ్య, ఈరోజు ఇంకొక పిటిషన్, కొత్త పిటిషన్ వచ్చిండు. ఆయన ఎవరు? పార్టీ ఇన్ పర్సన్. ఆయన దేని గురించి మాట్లాడినా? సేమ్ ఇదే Geo 29. He did not challenge PH. Geo 29 ఆయన ప్రేయర్ కొంచెం డిఫరెంట్ ఉండే అందరికంటే. అతను ఏంటంటే నార్మలైజ్ చేయకుండా మెయిన్స్ పెట్టాలని అందరికి. మళ్ళీ ఒకవేళ Geo 29 స్ట్రక్ డౌన్ అయితే. ఓకే. అండ్ మన నార్మలైజేషన్ కూడా సుధీర్ సార్ లాస్ట్ ఒక పాయింట్ ఎత్తిరు కదా నార్మలైజేషన్ దగ్గర, అంటే గుర్తుందా? అది చెప్పు ఒకసారి. అది నాకు అప్పుడు నిజంగా వినలేదు అప్పుడు. అదే ఆయన ఏమన్నాడంటే, సార్ వీ హ్యావ్ అప్రిహెన్షన్స్ దట్ ఒకవేళ ఇది పోతే దే మైట్ రిసార్ట్ టు నార్మలైజేషన్. సో వాళ్ళ పిటిషనర్స్ కి ఆ డౌట్ ఉన్నట్టుంది, అందుకే సార్ కి చెప్పిర్రు ఈ పాయింట్ కూడా పుట్ ఫర్ చేయమని జడ్జి ముందు. బట్ జడ్జి డి నాట్ ఎంటర్టైన్. ఓకే, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అన్నారు కదా, సబ్జెక్ట్ మ్యాటర్ కాదు ఇది నార్మలైజేషన్. ప్రస్తుతం ఉన్న రిట్ పిటిషన్స్ లో విల్ డిసైడ్ ఆన్ ఓన్లీ 2 things, ఆన్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ Geo 29 అండ్ PH. ఎండ్ ఆఫ్ స్టోరీ. అంతే, ఇంకా వేరే ఎక్స్ట్రా పాయింటే మాట్లాడనివ్వలేదు. అంటే రిట్ పిటిషన్లు ఉన్న వరకే మాట్లాడతాడు, బియాండ్ ఆయన మాట్లాడతాడు. కట్ చేసేది అంటే కటింగ్ బాగా చేస్తారు సార్. అయితే లాస్ట్ లో ఒక దగ్గర చూసినావా, మనకి ఒక దగ్గర డగ్గుమన్నది. అంత మాట్లాడిన తర్వాత సుజయ్ పాల్ సార్ ఏమన్నారంటే, Geo 29 లో 1:50 చెప్పి వాళ్ళు దాన్ని ఫాలో అవుతలేరు అని అన్నప్పుడు మనందరం ఏమనుకున్నాం అంటే, మనకు కౌంటర్ వేస్తున్నారేమో అనుకున్నాం. కానీ నీకు గుర్తుందా ఆ సిచ్యువేషన్? అంటే ఆయన ఉద్దేశం ఏంటిదంటే, ఆ 1:50 వాళ్ళే ఫాలో అవుతలేరు ఇన్ఫాక్ట్ కదా. నాకైతే అట్లనే అర్థమైంది. ఇది యాక్చువల్లీ సపోర్టింగ్ ద ఆస్పిరెంట్స్ అనిపించింది, అంటే మన సైడ్ పిటిషనర్స్ సపోర్ట్ చేసినట్టు అనిపించింది నాకైతే. దాని మీనింగ్ కూడా అదే. నీకేమైనా డిఫరెంట్ గా అనిపించిందా? ఈజ్ యాక్చువల్లీ టెల్లింగ్ దట్ even though you have mentioned 1:50, but still you are not following. He got that point that Geo 29 ద్వారా 28,150 దగ్గర లైన్ గీసినప్పుడు డిస్ప్రపోర్షనేట్ నెంబర్స్ లో కొన్ని కమ్యూనిటీస్ కి బెనిఫిట్ జరుగుతుంది. They have pointed out particularly BCB and BCD.
whose ratio has gone above 200. About 200, 287. BCD అయితే ఆల్మోస్ట్ 280 వరకు. అది మెన్షన్ చేశారు సుధీర్ సార్. టైమ్ అండ్ అగైన్ అందరు మెన్షన్ చేసారు అది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవ్వకపోవడం వల్ల జరిగిన నష్టం ఏంటంటే నాట్ ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ ఎక్సెస్, బట్ కొన్ని రిజర్వ్డ్ కేటగిరీస్ కి ఎక్స్పోనెన్షియల్ గా బెనిఫిట్ జరుగుతుంది ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్ రిజర్వ్డ్ క్యాస్ట్ వల్ల. సో ఆ పాయింట్ చెప్పడం మెన్షన్ చేశారు కదా. అండ్ ఇది సుధీర్ సార్ సంబంధించింది. పొద్దున మార్నింగ్ మనం అప్పటికే లేట్ వెళ్ళాం యాక్చువల్ గా. ఆదిత్య సోంది గారు మాట్లాడారు కదా, మనం కార్లో ఇంటూ వెళ్ళాం. నీకు కొన్ని పాయింట్స్ గుర్తున్నాయా ఆయన మాట్లాడింది, ఆదిత్య సోంది మాట్లాడింది? ఇదే చెప్పిండు భయ్య, జియో 29 ఎట్లా కరెక్ట్ కాదు, అది ఆల్మోస్ట్ సిమిలర్ గానే అందరిది అదే వాదన. ఎవరిని మాట్లాడినిస్తలే, రిపీట్ చేయొద్దు అంటుండ. అయితే మనకి సుధీర్ సారు నువ్వు రిపీట్ చేయొద్దు అని అంటే జడ్జి ఒక జోక్ వేసిండు. నువ్వు రిపీట్ చేయాలంటే ఈసారి అంటే సార్ నేను రిపీట్ చేయను కానీ దేర్ మైట్ బి ఏ స్మాల్ ఓవర్ ల్యాప్ అంటే నువ్వు రిపిటేషన్ కి నువ్వు సినోనిమ్ వాడుతున్నావులే ఓవర్ ల్యాప్ అని అదే జడ్జి అంటున్నాడు అని నాకు అర్థమైంది. నీ బాధ ఏందో, రిపీట్ చేయట్లే కానీ ఓవర్ ల్యాప్ అంటున్నావు అని అంటున్నాను. బట్ స్టిల్ వీ హ్యావ్ గివెన్ అవర్ ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్లీ. అదండి. సో ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదుగా, చేసేది అయితే ఏం లేదు. ముచ్చటైతే ఒడిసింది. ఇంకా ఒక్క రిపిటిషన్ ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఒకటి వీళ్ళు ఫైల్ చేస్తారు మండే వరకు. ఇంకా హియరింగ్స్ ఏం లేవండి, హియరింగ్స్ ఇంకా అన్ని లేవు, అన్ని ఖతం అయిపోయినాయి మొత్తానికి. ఇప్పుడు కంప్లీట్లీ అవుట్. సో వీఆర్ 100%. నేనైతే 100 అనేది తక్కువ అంట. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. 10,000%. నీకే వీళ్ళు అన్నిటికీ కౌంటర్ ఇచ్చారు బేసికల్ గా. లోకస్ కి గట్టిగా ఇచ్చారు, అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. డిలే కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అండ్ ఎస్టోపిల్ కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా. పిహెచ్ కి వర్టికల్ హారిజాంటల్ అది అన్ని అంటే నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ టెక్నికల్ ఇష్యూస్. ఎస్టోపిల్ కి ఎట్లా ఇచ్చారంటే దేర్ ఇస్ నో ఎస్టోపిల్ అగైన్స్ లా. When something needs to be done in a particular way, it has to be done in that way. Ante delay ki veelu em ichirante there is no such delay. We'll August lo web note baita pettiru. Without full contents of Jio we cannot challenge it. Just because some portion of it is in the notification, we cannot take that and go to court. August lo vallu release chesir. August lone memu single bench దగ్గర ఫైల్ చేసినాం ఫస్ట్ రిట్. నెక్స్ట్ ఏంది వన్ మోర్ టెక్నికల్ గ్రౌండ్ లోకస్. హౌ selected candidates have locus, how non-selected candidates have locus, clearly explained. Non-selected candidates had Geo 55 been followed, మేము లిస్ట్ లో ఉంటుండే. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి ఎట్లా ఎక్స్పాన్షన్ ఆఫ్ కాంపిటీషన్. ఇంకొకటి పిహెచ్ లో కూడా అడిగింది కదా, పిహెచ్ లో మీ పిటిషనర్ అన్న పిహెచ్ అని అడిగింది, గుర్తుందా సుజయపాల్? అడిగితే ఈయన అన్నాడు, సుధీర్ సార్ అన్నాడు, మా పిటిషన్ ఎందుకు ఉంటాడంటే పిహెచ్ కి అందరికి లోకస్ ఉంటుంది, ఆబ్వియస్ కదా. వాళ్ళు ఎందుకు అవుతారు పిటిషనర్స్? సో గుడ్. ఇంకా మన గ్రూప్ 2 వాళ్ళకి మొత్తం రాసేసారు నిన్న మొన్నటి వరకు అయిపోయింది. గ్రూప్ 2 వాళ్ళు కూడా అసలు ఐడియా లేదు. సో ఇది ఏమొస్తుంది, ఎనీ గెస్సెస్ భయ్యా జడ్జ్మెంట్ ఏమొస్తుంది? నేనైతే 10,000% కాన్ఫిడెంట్ గా ఉన్నా మనకు ఫేవరబుల్ గా వస్తుంది. ఓన్లీ వెయిటింగ్ ఫర్ ద జడ్జ్మెంట్, అంతే. ఓన్లీ వెయిటింగ్ ఫర్ ద జడ్జ్మెంట్ అయితే రాని భయ్యా. అంటే కాదు, ఇన్ని గెస్సులలో ఇది ఒక్కటన్నా అవుతుంది. ఆ జడ్జ్మెంట్ రాని, అప్పటిదాకా నేను ఏం మాట్లాడా. ఆ జడ్జ్మెంట్ అయితే రాని, లెటస్ అప్పుడు అలా వీడియో చేద్దాం, అది గట్టిగా చేద్దాం. ఖచ్చితంగా అవుతుంది. అరే ఇంత చెప్పినాక, ఇంత కొట్లాడి ఇన్ని పాయింట్లు చెప్పినాక కూడా నువ్వు ఇంకా వెనకపోతుంది ఎట్లా అంటావు చెప్పు? ప్రపంచం ఆడ కూడా అంతే అనుకున్నాం మనం, సింగిల్ బెంచ్ లా. ఓకే అబ్బా, దట్ ఈస్ ఓకే. పాత కొండంది పోయి ఎల్కన్ పట్టినట్టు ఉంది. అరే నెల రోజులు ఇందాక డిలే అంటారు. అది ఏమనద్దు, దండం పెట్టడం తప్ప సార్కి. మనం ఏమంటాం, అన్ని రోజులు ఒకటే కాదు కదా, నెల రోజులు ఇన్నాక కేస్ మెరిట్స్ లకి ఒకటే. అసలు అది కామెడీ. డిలే అంటే ఫస్ట్ డే తెలియదు డిలే అని. ఎందరో మహాన్ భావులు, అందరికి వందనాలు, అంతే. అంతకంటే ఏమనలేము మనం. ఓకే, కానీ అన్ని రోజులు వాళ్ళకి ఫేవరబుల్ గా ఉంటుంది. సరే, ఇప్పుడు హౌ కెన్ దే బి బెనిఫిషియల్? ప్రతిసారి వాళ్ళకి ఫేవరబుల్ గా వస్తారని ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు ఇన్ని ప్రొవిజన్ ఇంత ప్రొవైడ్ చేసినాము, ఎంత రీజన్స్ సబ్స్టాన్షియేషన్ చేసినాము, ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినాము, ఇంత చేసినాము, అందరు మాట్లాడేందుకు ప్రపంచం అంతా అర్థమైంది, జడ్జికి అర్థం కదా. అండ్ ఆ జడ్జి గారి మీద నమ్మకం ఎందుకుందంటే మధ్యప్రదేశ్ కేసు ఆయనే కదా, కిషోర్ చౌదరి జడ్జిమెంట్ ఆయన ఇచ్చిండు చాలా డీటెయిల్ గా. మరి హౌ ఇట్ షుడ్ బి డన్, హౌ మెరిటోరియస్ రిజర్వ్ క్యాండిడేట్స్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ రిజర్వ్ క్యాండిడేట్స్. అండ్ దిస్ బెనిఫిట్
ఎట్ ఆల్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ క్లియర్ గా చెప్పింది. అండ్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ అప్హెల్డ్ ఇన్ దీపేందర్ యాదవ్. రిజర్వేషన్ ఎట్లా అప్లై చేయాలని ఇట్స్ వెరీ క్లియర్. ఒకటి ఇంకోటి రోజు సార్ ఎంత బాగా ప్రతిసారి అడిగిండు ఇంకా ఎవరైనా మాట్లాడతారా ఎంత అంటే కోర్టుని హీ హాస్ మెయింటైన్ ఇట్ వెరీ వెల్ రైట్. కోర్టుని మన అంటే ఇంకా మాట్లాడేది అందరు మాట్లాడండి అని అందరి వాదనలు విన్నారు, ఒకళ్ళ వాదనలు కాదు. బికాస్ యాజ్ ఎ జడ్జి హీ హాస్ టు బి వెరీ బ్యాలెన్స్డ్ కదా. రైట్. సో జడ్జ్మెంట్ ఐ ఆమ్ ఎక్స్పెక్టింగ్ బిఫోర్ క్రిస్మస్ ఓన్లీ. నెక్స్ట్ మండే కదా, ఈరోజు ఎంత 17th, 25th. యా క్రిస్మస్ రాగలే, క్రిస్మస్ తర్వాతనే. అవునా? క్రిస్మస్ తర్వాతనే. నేను 31st లోపల వస్తుంది అనుకుంటున్నా. అవునా? 31st లోపల వస్తే మంచిదే కదా, వెళ్ళాను గుడ్. 2024 పని అయిపోయినట్టు ఉంటుంది. 31st లోపల ఎట్లా వస్తుంది? క్రిస్మస్ కి హాలిడేస్ ఉంటాయి కోర్టుకి. ఉండని అయితే 26, 27, 28. అరే ఎన్ని డేస్ ఉంటుంది? ఐ థింక్ 3 రోజులు ఉంటదేమో. వారం అడ్డే పోతారా? కాదు కదా, 3 days ఉంటది. బానే ఉంటది. ఇలా 10-15 రోజులు. స్కూల్ పిల్లలు 15 రోజులు పడదు. అదే ఈ కోర్టులో స్కూల్ పిల్లలు లెక్కనే ఉంటాయి హాలిడేస్, సమ్మర్ హాలిడేస్, వింటర్ హాలిడేస్. ఇదేమా నాకు తెలియదు. అవును అట్నే ఉంటాయి ఆడ హాలిడేస్. ఓకే సరే, వస్తే మరి ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి మ్యాక్సిమం. అదే ఎందుకంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరూ అదే అడుగుతారు, భయ్యా ఇంకా హియరింగ్స్ ఉన్నాయి. అరే ఇంకా లేవురా నాయన, హియరింగ్స్ లేవు, అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. జడ్జిమెంట్స్, ఆర్డర్స్ ఆర్ వెయిటింగ్ అంతే. ఇదే భాష, ఇంకేం లేదు. ఆర్డర్ రిజర్వ్. ఇంకొకటి ఇది ఉంది కదా, ఏంటిది? 26th ఫైనల్ హియరింగ్ ఎస్టీ కేసు. అది ఎస్టీ కేసు. అవును, ఏంటిది అది ఎస్టీ కేసు? అదే మన 6% 10% నాకు ఐడియా ఉంది. బట్ అంటే మళ్ళీ మన ఫైల్ హియరింగ్ ఉందా లేకపోతే అది జడ్జిమెంటా? ఏంటిది ఫైనల్ హియరింగ్? మళ్ళీ ఫైనల్ హియరింగ్ ఎవరిది వినాలి? మనది వినాలా వాళ్ళది వినాలా? అందరు వినాలి. అంటే ఇద్దరు కొట్టుకుంటారు మళ్ళీ ఆ రోజు. అవునా? మన సైడ్ ఎవరు తెలియదు, ఐడియా లేదు. లాయర్ ఎవరు తెలియదు, నో ఐడియా. రైట్. అంటే అది ఉందని తెలుసు కానీ ఎవరో ఏంది అసలు పిటిషనర్స్ ఏంది ఏం కదా. అంటే ఆ లోపలనే ఇది కొట్టేసారు అనుకో, 26 లోపలనే కొట్టేస్తే ఇంకా మంచిది. అది కూడా అదే నాకు అవసరం లేదు కదా, లేకపోతే ఏం చేయలేదు. కానీ రైట్, ఇంకేం చెప్తావా మన సబ్స్క్రైబర్స్? వాట్ ఈస్ ద వరస్ట్ దట్ కెన్ హ్యాపెన్ ఫ్రమ్ హియర్ బై? వరస్ట్ ఏముంది, ఇది కూడా కొట్టేసారు అనుకో, అది వరస్ట్ కేసు. ఏది కొట్టేస్తే మొత్తం ఇది కూడా మీ కేసు ఇప్పుడు వరస్ట్ కేసు. అంటే ఏ గ్రౌండ్స్ మీద కొట్టేయడానికి ఉంది పాసిబిలిటీ? అది మనం అనవసరం, ఇక అది ఆయన ఏదైనా కొట్టేయచ్చు. అంటే గ్రౌండ్స్ చెప్పు. ఇక తెలియదు అబ్బా, నువ్వే చెప్పాలా. నాకైతే నేను పాజిటివ్గా థింక్ చేస్తాను కాబట్టి నాకు నెగిటివ్ అనేది రాదు నా మైండ్లోకి. నువ్వు చెప్పు ఎందుకు కొట్టేసాడు అనేది. కానీ నువ్వు చెప్పు దేనికోసం కొట్టేయచ్చు అంటావు? వాట్ మైట్ బి ద రీజన్? గ్రౌండ్స్ లేవనా? ఏం గ్రౌండ్స్ లేవు చెప్పు. ఫర్ దట్ హీ హాస్ టు గో అగైన్స్ట్ హిస్ ఓన్ జడ్జ్మెంట్. అంటే హీ హాస్ టు ఓవర్రూల్ హిస్ ప్రీవియస్ జడ్జ్మెంట్. డూ యూ థింక్ సో? అంటే సుజయ్ పాల్ అట్లా చేస్తారు అనుకుంటా. సార్ అట్లా అంటే యూజువల్గా అసలే కాదు, ఎవరు కూడా చేయరు కదా. ఒకటి అట్లా చేయొచ్చు, ఇంకోటి టెక్నికల్ గ్రౌండ్స్ అంటారుగా. టెక్నికల్ గ్రౌండ్స్ మీద కొట్టేస్తే మెయిన్ మరి జియో అయితే కరెక్ట్ అన్నట్టు అర్థమా? కాదు కదా. ఏమో మరి, లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ వాట్ ఎవర్. ఐ డోంట్ థింక్ సో. మరి ఇక అట్లా కూడా అయిందంటే మనం ఏం లేదు, అన్ని పుస్తకాలు బంద్ చేసి నా ఇంట్లో అన్ని గ్రూప్ 1 ఉన్నాయి, మా ఇంటికాడ రద్దీ పేపర్లు ఉన్నాయి, వాళ్ళకి అమ్మేస్తాయి. ఇక అయిపోయింది. ఏం చేసేది లేదు. ఇక అంటే వ్యవస్థ మీద నమ్మకం అయినట్టే మనకి అప్పుడు. అట్లయితే ఇంత చెప్పినాక కూడా మనకి పడ్డ దెబ్బలకి వీ హావ్ బికమ్ క్వైట్ స్కెప్టికల్. అంటే ఏదైనా అంటే మనకి సామెతనే ఉంది అబ్బా, కీడించి మేలించాలన్నది. ఫస్ట్ కేసులో జరిగింది అనుకో, ఇక ఏం చేస్తాం, ఏం చేయలేం. ఇప్పుడు మన యాక్చువల్లీ మన ఈ కేసు చూసినాం కదా, అల్లు అర్జున్ కేసులో న్యాయ వ్యవస్థ మీద కొంచెము నెగటివ్ వచ్చింది. క్రిటిసిజం చూసినావా? అల్లు అర్జున్ విషయంలో ఒకటే రోజు అరెస్ట్ అయ్యిండు, ఒకటే రోజు హియరింగ్ అయింది, ఒకటే రోజు బెయిల్ వచ్చింది, ఒకటే రోజు లోపలికి పోయిండు, తెల్లారి బయటకు వచ్చిండు. ఇంత ఫాస్ట్ ఎక్కడ జరుగుతుందా? అది మనకి మీడియాలో నడుస్తుంది కదా. అక్కడ చూసిన తర్వాత కొంచెము జనాలకు భయం వేస్తుంది. అంటే న్యాయ వ్యవస్థ ఇండియాలో న్యాయం ఈస్ నాట్ స్లో, జస్టిస్ ఈస్ నాట్ స్లో. అంటే నువ్వు ఏమంటావు, ఆయన జైలుకు పోయేది ఉండే అంటావా? ఆయన గురించి అనట్లేదు, మనం ఆయన గురించి ఏం మాట్లాడలేము, కానీ ఎంత ఫాస్ట్ గా జరిగింది అంటున్నా. ఇప్పుడు మన విషయము అక్కడేమో అల్లు అర్జున్ ఒక్కడే అబ్బా, మంచిదే ఫాస్ట్ గా జరుగుతాయి. అవును, మరి మనకు కూడా జరుగుంటే అయిపోయేది కదా. ఇప్పుడు ఇంతమంది 30,000 మంది, అరే ఒక్కడి బై ఈడన్నా 3 లక్షల ఇంకా ఫాస్ట్ జరగాల. 30,000 మంది ఇంటూ ఇన్ని మ్యాన్ అవర్స్ కదా. ఇప్పుడు ది ఎఫర్ట్ 30,000 మంది ఇంటూ మ్యాన్ అవర్స్. అక్కడ ఒక్క ఆయన్నే
ఆయనకు మనోళ్ళందరూ అది ఏమి ఇష్యూ భయ పనికి మాలిన అట్లా క్రిమినల్ కేసు, ఇదేంది కాన్స్టిట్యూషనల్ ఇష్యూ. అవును అదే అంటే అట్లాంటిది ఏదైనా ఇష్యూనే కదా, అన్ని ఇష్యూ అదైనా ఇదైనా కోర్టుకు పోయినామా బయటికి పోయినామా. కాన్స్టిట్యూషనల్ ఇష్యూ 5 ఏళ్ళు నడుస్తాయి అన్నాడు అని. కానీ ఇది అట్లా 5 ఏళ్ళు కూర్చుంటావు అను, మనకి ఎంతకలు తెల్లగైపోతాం అప్పటికే. అట్లా కాదు కదా, దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. చూద్దాం ఇప్పటికైనా ఏం అంటే ఈ పాయింట్ ఎందుకు కోట్ చేసిన అంటే, న్యాయ వ్యవస్థ కొంచెం మొన్న క్రిటిసిజం వచ్చింది అని చెప్పడానికి ఏదైనా జరగవచ్చు అనేది. ఇప్పుడు నేను ఇందాక కూడా వాట్సాప్లో పెట్టినా పాజిటివ్ వస్తుంది అనగానే ఎవరో నాకు మెసేజ్ పెట్టారు, దాంట్లో అప్పుడే అంత సంకల్ప గుద్దుకోగరా ఆయన అంటే అన్న, అరే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వీఆర్ ఆప్టిమిస్టిక్ రైట్, వీఆర్ ఆప్టిమిస్టిక్, బట్ అఫ్ కోర్స్ వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీ డెసిషన్, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ రైట్. అప్పుడు అట్నే అనుకున్నాం ఎగ్జామ్ స్టే వస్తుందని. 14th అక్టోబర్ షాక్, 14th కాదబ్బా 19th కదా అయితే, అంతే సింగిల్ జడ్జి. ఎంతసేపు ఇది ఒడిసింది కాబట్టి ముచ్చట, ఇప్పటిదాకంటే ఒడవని ముచ్చట, ఇప్పుడు ఒడిసిన ముచ్చట. ఇప్పటికైనా ఇంకొక 1-2 వీక్స్ పాపం అందరు చదివేసి ఉన్నారు కాబట్టి రెస్ట్ తీసుకోండి, 2 వీక్స్. ఈ క్యాన్సల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా 2025 అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది అవుతుందంట నిజంగా, ఖచ్చితంగా అవుతుంది, డౌటే లేదు. ఖచ్చితంగా నేను ఏం చెప్తా తెలుసా, మన బిజినెస్ మ్యాన్ సినిమాలో నేను ఇక్కడే ఉంటా, వచ్చిన ఒక హగ్ ఇవ్వండి అన్నట్టు నేను అశోక్ నగర్ పోతా, క్యాన్సల్ అయినాక అందరు వచ్చి అయితే బొమ్మకు ఒక హగ్ ఇచ్చివ్వండి డౌటే లేదు. అప్పుడు మన లర్నింగ్ కంటిన్యూస్, మనం ఎన్ని రోజులు చెప్పింది అప్పుడు నిజమవుతుంది. ఇప్పుడు ఈ వీడియో హైలైట్ అవుతుంది అప్పుడు డెఫినెట్ గా. బట్ ఇట్స్ పుట్టింగ్ ఏ లాట్, లైక్ ఇప్పుడు నాకు ప్రెషర్ ఉంది, ఎందుకంటే ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ హ్యావ్ బీన్ టెల్లింగ్ ద సేమ్ థింగ్ సిన్స్ day 1. ఇప్పటిదాకా కూడా నేను మనకి అగైన్స్ రాదు అని నేను బై మిస్టేక్ కూడా అనలేదు, ఒక్కసారి కూడా మజాక్లో కూడా అనలేదు నేను. అంటే ఇందాక కీడించి మేలించాలనే పాయింట్ వాడతా తప్ప రాదు అన్నాను. అది కూడా ఎందుకు వాడతాము, కీడించి మేలించాలనడానికి మన మానసిక ధైర్యం కోసం వాడతా. కానీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ మన సైడే 100% ఉన్నది. నువ్వు అంత సైడ్ ఉన్నప్పుడు నువ్వు పాజిటివిటీగా ఉండకపోతే నెగిటివ్గా ఉంటామా? ఉండొద్దు కదా, నేను చెప్పేది అదే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇంకా అప్డేట్ ఇస్తాము ఈ వీక్లో, పెద్ద ఇంకేం అప్డేట్స్ ఉండకపోవచ్చు. ఇంకొక 1-2 వీక్స్లో మళ్ళీ వి విల్ గెట్ బ్యాక్. ఈ మధ్యలో ఏమైనా వీడియోస్ వస్తే, ఏమైనా అప్డేట్ వస్తే వి విల్ లెట్ యూ నో. అది థ్యాంక్ యూ అగైన్. ఈ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేయండి, ఎందుకంటే లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ కదా, మోస్ట్లీ అందరూ ఎంజాయ్మెంట్ మోడ్లో ఉంటారు. అండ్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, ఇంకేం ఎగ్జామ్స్ లేవు. 2024కి బాయ్ చెప్తూ మనం వీఆర్ హోపింగ్ ద బెస్ట్, మనకు బెస్ట్ జరుగుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు కూడా అదే హోప్లో ఉండండి. సో థ్యాంక్ యూ ఆల్. దిస్ ఈస్ హ్యావ్ ఎ గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్ విత్ యోధన్. బాయ్.